తండ్రికి లేక అటుకులు బుక్కుతుంటే కొడుకొచ్చి చికెన్ 65 కావాలన్నాడట. చంద్రబాబు లోకేష్ వ్యవహారం కూడా అలాగే ఉందంటున్నారు మంత్రి అప్పలరాజు. వాళ్ళిద్దరూ ఒకరిని మించి ఒకరు కామెడీ చేస్తున్నారని సెటైర్లు వేశారు. తాము అధికారంలోకి రాగానే చెత్త మీద పన్ను తీసేస్తానని చంద్రబాబు చేసిన కామెంట్ పై గరమయ్యారు మంత్రి గారు. చెత్త మీద పన్ను తీసేస్తావా? నీకంటే దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉన్నాడా? అయ్యో అదేంటి సార్, అంత పెద్ద మనిషిని పట్టుకొని అంత పెద్ద మాట అనేశారు. చెత్త మీద పన్ను తీసేయాలంటే ముందు నిన్ను తీసేయాలి ఈ రాష్ట్రం నుంచి. అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద చెత్తే నారా చంద్రబాబు నాయుడు. ఏంటి సార్ ఏమనుకున్నారు ఆయన అంటే? రాజకీయాల్లో ఆయన లాంటి సీనియర్ లీడరు చుట్టుపక్కల దేశాల్లో కూడా ఎవ్వరూ లేరు. హైదరాబాద్ను నిర్మించింది, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, కరోనా వ్యాక్సిన్లు కనిపెట్టింది ఆయనే. ఢిల్లీలో చక్రాలు తిప్పి రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను డిసైడ్ చేసింది కూడా ఆయనే. అలాంటి పెద్ద మనిషి మీకు చెత్తలా కనిపిస్తున్నాడా? ఎందుకలా? చెత్త పన్ను ఏమని చెప్పింది ఎవడు? ఎవరు చెప్పారు? చెత్త మీద పన్ను విధించండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి లెటర్ రాసినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవడు? నువ్వే. ఓహో ఆయనేనా? చేసిందంతా చేసి మళ్ళీ మీ మీద ఏడుస్తాడేంటి మరి? మొన్న ఎప్పుడో నీ కొడుకు అంటాడు 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామని. తస్సది ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటేనా? అంతేగా ఒకటే. ఆవు చేలం వేస్తుంటే దూడ గట్టున వేస్తుందా మరి? మొన్నటి వరకు అనుకునేవాడిని నీ కొడుక్కే బుర్ర పంచేది అని చెప్పి. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? నీ కొడుకే కాదు, మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకటే బాబు.